హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీతో మిషైలు. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నేను కూడా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇంకా చెల్లెల ఇంటికి వెళ్ళిన సెకండ్ డే వ్లాగ్ అన్నమాట. ఇంకా సెకండ్ డే అయితే ఇంకా అందరం కలిసి ఈవినింగ్ అంటే 2 o'clock ఇలాగా అందరం కలిసి బయటకి అయితే వెళ్ళామండి. అంటే ఆ రోజు క్రిస్మస్ అనమాట. వ్లాగ్ అయితే చాలా రోజులు వ్లాగ్ తీసి చాలా రోజులైంది. కాకపోతే అప్లోడ్ చేయడానికి ఏంటంటే కొంచెం బిజీ అయిపోవడం వల్ల అప్లోడ్ చేయలేకపోతున్నాను. అందుకే కొంచెం లేట్ అయింది. ఆ రోజు ఏంటంటే అందరం లంచ్ చేసేసాక బయటకైతే వెళ్ళాము. అంటే క్రిస్మస్ కదా అని చెప్పేసి ఇంకా అలాగే మదనపల్లి కూడా చూపిస్తా అని చెప్పేసి చెల్లి అయితే అలా బయటకైతే పట్టుకెళ్ళింది. ఇంకా దీంతో పాటు సలార్ సినిమా కూడా రిలీజ్ అయింది కదా అని చెప్పి అందరం కూడాను సలార్ సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా మొదటైతే ఫస్ట్ నేను, అమ్మ, నాన్న, ఇంకా చెల్లి, ఇంకా పిల్లలు అందరం కలిసి ఫస్ట్ ఆటోలో అయితే వెళ్తున్నాము. మా వారు ఇంకా మా మరిది ఇంకా తమ్ముడు వాళ్ళైతే బైక్ మీద వచ్చేస్తా అన్నారు. ఇంకా సర్లే వాళ్ళు బైక్ మీద వస్తారు కదా అని చెప్పేసి ఇంకా అందరికీ అంటే అవ్వదు కదా అని చెప్పి మేమైతే ఫస్ట్ ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏంటంటే సినిమా అయితే 6 గంటలకు అనమాట. ఇంకా మేము వచ్చేసింది 2:30కి ఇలా వచ్చేసాం కదా అని చెప్పేసి ఇంక మేమైతే చిన్న షాపింగ్ అయితే చేస్తున్నాము. ఎలానో వచ్చాం కదా అని చెప్పేసి అంటే వైజాగ్లో ఉండేటప్పుడు నేను చెల్లి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళము షాపింగ్కైనా ఎక్కడికైనా సరే. ఇక్కడ ఇంకా చెల్లి వైజాగ్ నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా నేను ఒక్కదాన్నే కదా అని చెప్పేసి ఇంక అక్కడ షాపింగే చేయడం మానేశాను. ఒకవేళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇద్దరం కలిసి వెళ్తాము. ఇంకా చెల్లి వెళ్ళి 6 నెలలు అయింది, అప్పటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా రాలేదు. సో అందుకని నేనైతే మ్యాక్సిమం షాపింగ్ చేయడం మానేశాను. వెళ్తే మా వారితో బట్టలు తీసుకోవడానికి ఇలాగైతే వెళ్తాను. ఇలా బ్యాంగిల్ షాపింగ్ కానీ ఇంకా నార్మల్వి ఇంకేమైనా ఉంటే మాత్రం ఒక్కదాన్ని వెళ్ళట్లేదు. ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా చెల్లి వచ్చిన తర్వాత వెళ్దామని అనుకున్నాను. కానీ చెల్లి దగ్గరికి ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి అలాగే టైం కూడా ఉంది కదా సినిమాకి, ఇంకా షాపింగ్ చేద్దామని చెప్తే అలాగ బ్యాంగిల్ షాపింగ్కి అయితే వచ్చాము. అయితే నా దగ్గర ఇంకేం లేవు, అన్నీ కూడా తీసుకుంటున్నాను. చెల్లి కూడా కొన్ని తీసుకుంటుంది అనమాట. ఎక్కువగా చెల్లి ఏంటంటే ఇయర్ రింగ్స్, ఇంకా మ్యాక్సిమం టిక్ టాక్స్, ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఇవే మ్యాక్సిమం ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువగా అయితే ఇయర్ రింగ్స్ తీసుకుంటుంది. నాకేంటంటే ఎక్కువగా బ్యాంగిల్స్ తీసుకోవడం చాలా ఇష్టం. బ్యాంగిల్స్ ఇంకా టిక్ టాక్స్ ఇంకా హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. అక్కడే ఒక 1 hour అయిపోయింది అనమాట షాపింగ్ అవన్నీ కూడాను. మేము షాపింగ్ చేసి అందులోగా పిల్లలు అయితే ఆకలి అనేసరికి నాన్న అయితే వాళ్ళకి మొక్కజొన్న అయితే కొని ఇచ్చారు. వాళ్ళు మొక్కజొన్న తింటుంటే మేము షాపింగ్ అయితే చేసేసాము. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ అంటే 1 hour ఇలా అయిపోయింది, అంటే 3:30 ఇలా అయిపోయింది అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే పక్కన చర్చ్ అయితే ఉందండి. క్రిస్మస్ అని చెప్పాను కదా, చర్చ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ చర్చ్కి వెళ్దామని అయితే చెల్లంది. ఎలాగో సినిమాకి చాలా టైం ఉంది కదా, ఇంకా మొత్తం తిరిగిసి వద్దాం అని చెప్తే సరే అనుకుని అందరం వెళ్ళాము. అయితే నేను ఫస్ట్ టైం అండి చర్చికి వెళ్ళడం. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా చర్చికి వెళ్ళలేదు. ఎప్పుడు బయట నుంచి చూడడమే తప్ప లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అస్సలు తెలియదు అనమాట. కాకపోతే ఈరోజు క్రిస్మస్ కదా, వాళ్ళు డెకరేషన్ బాగా చేసుకుంటారు అని చెప్పేసి చెల్లి అనేసరికి ఇంకా బయట నుంచి చూస్తే డెకరేషన్ అయితే చాలా బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఇంకెందుకు అని చెప్పేసి అందరం కలిసి అయితే చర్చికి వెళ్ళాము. మ్యాక్సిమం నాన్నలు కూడా ఎప్పుడూ వెళ్ళలేదంట, ఇదే ఫస్ట్ టైం చర్చికి రావడం అయితే. కానీ డెకరేషన్ అయితే బాగా చేశారండి, చాలా బాగుంది. బయట నుంచి ఏంటంటే గొడుగులతో డెకరేషన్ చేశారు, అలాగే ఇంకా లైట్ సెట్టింగ్ అంతా కూడా పెట్టారు, చాలా బాగుందండి. ఇంకా అంటే చర్చి లోపలికి వెళ్తుంటే స్టార్టింగ్లో ఏంటంటే ప్రసాదం ఇస్తున్నారండి. అంటే నార్మల్గా వాళ్ళ ప్రసాదం అనమాట. వాళ్ళ ప్రసాదం ఏంటి అంటే పంచదారును మనకి వేపుడు శనగపప్పు ఉంటుంది చూసారా, ఇంకా ఆ శనగపప్పు 2 కలిపేసి కొద్దిగా ప్రసాదం ఇస్తారనమాట, చిన్న ప్యాకెట్ లాగా. ఇంకా సర్లే అని చెప్పేసి ఆ ప్రసాదం కూడా తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూస్తున్నానండి. చాలా బాగా చేశారు, అంటే ఇంతకన్నా బాగా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంటే ఇదే పెద్ద చర్చ్ కదా, ఇంకా ఇక్కడ ఇలానే చేస్తారన్నమాట, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ లోపల కూడాను వాళ్ళ ప్రసాదంగా ఏంటంటే బన్స్ ఇస్తున్నారనమాట. అంటే మనం టీలో ముంచుకొని తింటాం చూసారా, ఇంకా ఆ బన్స్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క బన్ ఇస్తున్నారు. ఇంకా అందరం కూడా ఒక్కొక్క బన్ తీసుకొని ఇంకా కాసేపు అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నామండి.
చెల్లి అయితే ఆరుష్కి పట్టుకొని ఫొటోస్ అయితే తీస్తుంది. ఇంకా మేమైతే తన ఫొటోస్ తీస్తుంది కదా అని కాసేపు కూర్చున్నాము. పిల్లలకు కూడా మొత్తం చూపించామండి. వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదన్నారు. బాగా ఎంజాయ్ చేశారనమాట. అంటే అక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది కదా, ఇంకా అవి, ఇంకా మొత్తం డెకరేషన్ ఇంకా చాలా బాగా చేశారు. అక్కడ పాస్టర్ కూడా ఉన్నారు, అందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తున్నారనమాట. ఫస్ట్ ఏంటంటే మేము కూడా పాస్టర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాము, కానీ ఎందుకో వద్దులే అమ్మ అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అమ్మ అయితే తీసుకుంటే బాగు, పిల్లలకి అంటే ఆశీర్వాదం తీయించుకుంటే బెస్ట్ కదా అని అనిపించింది అమ్మకి. అమ్మ అయితే చెప్పింది, కానీ ఎందుకు సర్లేమ్మ టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మేము ఇంకా తీసుకోలేదు. అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఆ ఆరుస్తో కలిసి. నాకైతే బాగా నచ్చిందండి, బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అక్కడ నుంచి ఇంకా బయటకు వచ్చేసాము. చూసారా డెకరేషన్ ఎంత బాగుందో, బాగా చేశారు లైట్ సెట్టింగ్తో. ఇదేంటంటే రాత్రిపూట అయింటే ఇంకా బాగుండేది, కాకపోతే మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాం కదా, అందుకే మీకు ఇంకా ఇలా కనిపిస్తుంది. ఇంకా కొద్దిగా టైం అయింటే ఇంకా బాగుండేదండి, చాలా లైట్లతో చాలా బాగా కనిపించేది. అయితే ఇంకా సర్లే అని చెప్పేసి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం మొత్తం కూడాను, నేను చెల్లి ఇంకా పిల్లలు కలిసేసి. అమ్మలకి తీసుకోమంటే వాళ్ళు ఫొటోస్ ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడ నుంచి అయితే మేము వెళ్ళిపోయే టైంకి వాళ్ళు బైబిల్ అయితే ఇచ్చారండి. సరే కాదనకుండా ఇంకా తీసుకొని అయితే వచ్చేసాము. అలాగే క్రిస్మస్ టోపీలు ఉంటాయి చూసారా, ఇంకా ఆ క్యాప్స్ కూడా కొన్ని పిల్లల కోసం కొనేసి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ నుంచి ఆటో ఎక్కేసి చెప్పాం కదా సలార్ మూవీకి వెళ్తున్నామని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి ఆటోకి అయితే వచ్చేస్తున్నాము. మా వాళ్ళు ఏంటంటే మేము ఇవన్నీ చేసినంత వరకు వాళ్ళు రాలేదు. అంటే షాపింగ్ చేసాము, అలాగే చర్చికి వెళ్ళి ఇంక ఇలాగే మేము టైం పాస్ చేసాము, అంతవరకు వాళ్ళు రాలేదు. అలాగే కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కున్నాం అన్నమాట. అంటే సాయంత్రం స్నాక్స్కి వీటికి కావాలని చెప్పి కొన్ని ఐటమ్స్ కూడా కొనుక్కున్నాం. అప్పుడు ఆ టైంకి వాళ్ళు వచ్చారు అని చెప్పిన తర్వాత మేము అక్కడ నుంచి అయితే బయలుదేరాము. ఇంకా మేమైతే సినిమాకి అయితే వచ్చేసాము. మేము చెప్పాం కదండి సలార్ సినిమాకి వస్తున్నా అని చెప్పేసి. ఇంకా మేము వచ్చే టైంకి ఏంటంటే సలార్ మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆట అయితే అయిపోయిందన్నమాట. సర్లే అని చెప్పేసి చూస్తున్నాము, కానీ సినిమా అయితే చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలేదు, కానీ తర్వాత కొంచెం అర్థమైంది. కానీ సెకండ్ టైం కూడా కన్ఫర్మ్ చూడాలండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి అంతగా అర్థం కాదు, సెకండ్ టైం చూస్తేనే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అందులో వాళ్ళ పేర్లు అవన్నీ కూడా మొత్తం కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీలో ఎవరైనా సలార్ మూవీ చూసారా లేదని కింద కామెంట్ అయితే చేయండి. అలాగే సినిమా ఎలా అనిపించిందని కూడా కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందండి, నిజంగా ప్రభాస్ అయితే ఇరగదీశాడు, అంత బాగుంది సినిమా అయితే. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, సినిమా మొత్తం ఎంజాయ్ చేసాం. కానీ ఆ థియేటర్ బాగా అస్సలు బాగాలేదు. ఏంటంటే వైజాగ్లో ఉన్నంతవరకు ఈ థియేటర్స్ బాగా అలవాటు అయిపోయాయి కదా, అదేంటంటే మదనపల్లిలో ఆ థియేటర్స్ అంతా బాగోవండి. అంటే చైర్స్ బాగోవు, చైర్స్ నార్మల్ టేబుల్స్ లాగా ఉన్నాయి అనమాట. చాలా ఇబ్బంది పడ్డాము. ఇంకా తప్పదు, అక్కడ ఉన్న థియేటర్స్ అన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అక్కడైతే చూసాము. ఇంకా బయట అయితే చాలా బాగుంది థియేటర్ అయితే, లోపల చైర్స్ అస్సలు బాగాలేవు. ఇంకా సౌండ్ సిస్టమ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఒక్కటి తప్ప మిగతాదంతా అయితే సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసాము. కానీ ఆ ఎంజాయ్ చేసే టైంలోనే మా ఆరుష్ కూడా చాలా ఇబ్బంది పెట్టేశాడండి. వాడికి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, దానివల్ల ఫుల్గా ఇబ్బంది పెట్టేశాడు. మా మరిది వాళ్ళైతే బాగా ఇబ్బంది పడ్డారండి పాపం. కానీ ఇంకా అంటే ఇంటర్వెల్ వరకు కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఇంటర్వెల్కి ఇంకా స్నాక్స్ కొనేసి ఇచ్చేసరికి ఇంకా కామ్గా కూర్చున్నాడు. కాసేపు పోతే పడుకోబడిపోయాడు అనమాట. ఇంకా అక్కడ నుంచి సినిమా అయితే అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత పిల్లలు కాస్త ఆకలి అన్నారు. ఆ టైంలో పిల్లలు స్నాక్స్ ఏమైనా అడిగారు. సరే ఇంకా మేము బయట కొన్నవి అంటే పచ్చి వేరుశనగలు ఉంటాయి చూసారా, వాటిని అయితే చేస్తున్నా అన్నమాట. వద్దు, తినకూడదు. నో నో ఆరుష్, I said no. It's too dangerous for your teeth. No, I said no. ఇక్కడ మా ఆరుష్ అయితే చూసారా, వాడికి కెచప్ కావాలన్నమాట. అంటే టమాటా కెచప్ ఉంటుంది చూసారా, అదైతే ఫ్రిడ్జ్లో చూశాడు. ఇంకా అది కావాలని అయితే బాగా అల్లరి చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే తనకి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. ఇంకా అందుకని అలాంటివన్నీ కూడా నార్మల్గా అవాయిడ్ చేసేసాం ప్రజెంట్కి అయితే. సో ఇంకా అదే కావాలని అల్లరి అయితే చేస్తున్నాడు. చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ప్లీజ్ అమ్మ అని చెప్పి. ఇంకా వాడికి చూస్తే మాకైతే చాలా బాధ అనిపించింది. పాపం అడిగినా కూడా, అంటే తింటానని అడిగినా కూడా మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి.
చెప్పి, కాకపోతే వాడి హెల్త్ గురించి ఆలోచించి ఇంకా అవైతే ఇవ్వలేదు. సరే కాసేపు వాడికి పిల్లలైతే ఆడిస్తున్నారనమాట. అంటే ధర్నీషు ధ్రువని ఇద్దరు ఆడించేసరికి ఇంకా దాని గురించి ఫుల్గా మర్చిపోయాడు. కాకపోతే వాడు అలిగిపోయి వెళ్ళిపోతే ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉన్నాడో తెలుసా. ఎందుకు? What happened, So Daddy? now we are meeting this football and cricket. Why, Daddy? Why? Because I don't need play and Oh, పెద్దనే చిన్ననైతే ఆడుకోవా? ఎందుకు? ఎందుకు? I don't need play and because I know play. But why? What happened? So I don't need play because నాతో కూడా ఆడవా? జీ, నాతో కూడా ఆడవా? నాతో కూడా ఆడవా? కమ్, I don't need play. అమ్మతో ఆడతావా? I don't need play. We don't want Amma that. kuda aadva. We don't want. You don't want me? I don't need to go to Archie. Okay. I You don't stay like there. it. You stay there, okay? You stay there. I don't need to play with house. Oh, horse. Horse. I don't need to play with sport. Horse. Arish? Arish, can you play with me? I'm not play with me. Why? I don't need play. Arish, you want ice cream? I don't need any art. Arish. చూసారా ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. వాడు చదివేది నర్సరీ అండి, అంటే 4 years అబ్బాయి ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడు అంటే అలిగిపోయాడు అన్నమాట. అంటే వాళ్ళ అన్నయ్యలు అంటే ధర్నీషు ధ్రువను గేమ్ ఆడిపించేటప్పుడు ఏదో కొంచెం చిన్న ప్రాబ్లం అయిందనమాట. సో వాళ్ళ అన్నయ్యలతో కొంచెం గొడవ అయ్యి ఇంకా అన్నయ్యలతో నేను ఆడను అని చెప్తున్నాడు. ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో. వాడికి ఏంటంటే తెలుగు కన్నా ఇంగ్లీష్ బాగా వచ్చండి. మేము నేర్పించలేదు కూడా, మొత్తం కూడా టీవీ చూసుకునే వాడు ఇంగ్లీష్ మొత్తం నేర్చుకున్నాడు. ఈ టైంలోనే మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. స్కూల్లో కూడా టీచర్స్ తోటి, ఇంట్లో అందరితో కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఇంకా మాకన్నా వాడికే ఫుల్గా ఇంగ్లీష్ వచ్చనమాట, అంత క్యూట్గా మాట్లాడతాడు. ఇక్కడ కూడాను అంటే అలిగిపోయిన తర్వాత కాసేపు బుజ్జగించిన తర్వాత స్టడీ టేబుల్ మీద కొన్ని ఇవి ఉంటాయి కదా, యాపిల్స్ ఇవన్నీ కూడా, అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా అవన్నీ కూడా మొత్తం కూడా ఆగకుండా మొత్తం కూడా చెప్తున్నాడు అందరికీ కూడా. అలాగే వీక్స్ నేమ్స్ ఉంటాయి కదా, సండే, మండే అవన్నీ చెప్తున్నాడు. ఇంకా చాలా రకాలండి, మొత్తం కూడా చెప్తాడు. చాలా టాలెంటెడ్ 4 years అబ్బాయి, కానీ ఎంత క్యూట్గా చెప్తున్నాడో. ఇంకా ఒక పక్క అయితే ఆరుష్కి అలాగా ఆడిపించుకొని ఇంకా టీ అయితే తాగేసామండి. సినిమాకి వెళ్ళాం కదా, ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ టీ అయితే తాగలేదన్నమాట. అంటే బయట టీ కన్నా ఇంట్లోనే బాగా నచ్చుతాయి. అందుకని ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ టీ అయితే అందరం కలిసి తాగేసాము. ఇంకా టీ తాగిన తర్వాత చెప్పాను కదా వేరుశనగలు ఉడకబెడుతున్నామని చెప్పేసి, అవి ఏంటంటే వచ్చే దారిలో కొనుక్కొని వచ్చామండి. పచ్చి వేరుశనగలు అనమాట. అంటే నార్మల్గా పచ్చివి కాకుండా వేరేవైతే నార్మల్గా వేయించేసి తినేవచ్చు. ఇవేంటంటే పచ్చివి కాబట్టి కాస్త ఉడకబెడితే బాగుంటాయని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇక్కడ అందరం కూర్చొని అయితే తింటున్నాము. సినిమా నుంచి వచ్చేసాం కదా, ఇంకా ఆకలేసింది. వెంటనే ఇవైతే కొంచెం వేరంగా స్నాక్స్ లాగా అయిపోతాయి. ఇంకా వేరే ఏమైనా చేయాలంటే టైం పడుతుంది కదా అని చెప్పేసి చెల్లి ఏంటంటే ఇవి వెంటనే పెట్టేసింది. ఇంకా అందరం కూర్చొని ఇంకా సినిమా గురించి మాట్లాడుకొని ఇంకా ఈ స్నాక్స్ అయితే తింటున్నామండి. మా ఆరుష్కి అయితే ఇవైతే ఇవ్వట్లేదు, ఎందుకంటే చెప్పాను కదా ఆరుష్కి కాస్త హెల్త్ బాగాలేదని చెప్పి. ఏం లేదంటే కొంచెం పళ్ళు అయితే పుచ్చిపోయినాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే బయట స్నాక్స్ ఏమీ ఇవ్వట్లేదు వాడికి. అందుకని అవేం తినకుండా నార్మల్గా రైస్ ఇలాంటివి మాత్రమే పెడతాము. పిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనకి చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ అలవాటు చేయడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అయితే వస్తుందండి. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కొంచెం పిల్లల గురించి అయితే కేర్ తీసుకోండి. బయట ఫుడ్ నార్మల్గా అంటే
చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా బయట ఇంకేమైనా ఉంటాయి కదా, అవన్నీ కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసేయాలి. మా ఆరుష్కి అయితే ప్రజెంట్ అవన్నీ కూడా అవాయిడ్ చేసామండి. ప్రజెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. నార్మల్గా ఏమీ అడగడు, ఒక్క బిస్కెట్స్ ఎక్కువ అడుగుతాడనమాట. అవి కూడా ఇప్పుడు ఇవ్వడం మానేసాము. ప్లీజ్ ఎవరైనా ఉంటే మాత్రం, చిన్నపిల్లల వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ కూడాను అవాయిడ్ చేసేయండి. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బాయ్.